అయితే ఇట్ వాజ్ ఎ హిట్ అనమాట. అందరూ కొత్త వాళ్ళ దాంట్లో. పిక్చర్ పేరు స్విమ్మింగ్ పూల్ అని చెప్పి. సో ఇట్ వాజ్ ఎ హిట్. దిస్ వాజ్ ఇన్ 1977. సో అక్కడి నుంచి మై ఫిలిం కెరియర్ స్టార్టెడ్ అండ్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయింది. అందుకని అప్పుడు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో మనం వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్, ఏదో మనం చేయాలి. సో నాకు చేతిలో ఉన్న కళ నాకేంటంటే మార్షల్ ఆర్ట్స్. దాంతో నేను ఏంటంటే కరాటే సుమన్ అనే పేరుతో నేనేంటంటే అక్కడ బాగా పాపులర్ అయిపోయి, సుమన్ అంటే ఫైట్స్, సినిమాలో డెఫినెట్గా ఫైట్స్ ఉంటాయి చెప్పి అబ్బాయిలు అమ్మాయిలు కూడా వచ్చి ఆ ఫైట్స్ కోసం చూసేవారు. అండ్ కొంచెం పర్సనాలిటీ ఉంది కాబట్టి దానికి ఒక క్రౌడ్ వచ్చి అది కూడా చూసేవారు. సో అట్లా ఇట్ వాజ్ గోయింగ్ ఆన్. అండ్ నాకు భానుచందర్ ఆర్టిస్ట్ వచ్చి అక్కడ విలన్గా నాకు పరిచయం పిక్చర్లో. సో అది అయిన తర్వాత తెలుగులో నువ్వు రావాలి, తెలుగులో నువ్వు యాక్ట్ చేయాలని చెప్తే నాకు అప్పుడు తెలుగు అసలు ఒక్క ముక్క కూడా నాకు తెలియదు. లాంగ్వేజ్ తెలియకుండా ఎలా వస్తాను బాను, ఐ కాంట్ కమ్, ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ దెన్ ఓన్లీ ఐ కెన్ కమ్. అంటే ఇది ఎప్పుడు జరిగేది, ఇది జరిగేది కాదు, నువ్వు రా అని చెప్పి నన్ను బలవంతంగా తీసుకొచ్చేసి నన్ను తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రొడ్యూసర్ రేలంగి నరసింహారావు గారు డైరెక్టర్, ఒక పిక్చర్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సో అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ క్రేజ్ ఉంది కదా అని చెప్పి ఇద్దరు కిలాడీలు అనే పిక్చర్లో నేను అన్ని తెలుసు, లాంగ్వేజ్ తెలియదు. సో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఎట్లా నేర్చుకోవాలంటే స్పాట్లో అందరితో మాట్లాడి అలా లాంగ్వేజ్ తెలుగు నేర్చుకున్నాను. సో దాని తర్వాత యాక్చువల్గా సినిమా ఆగిపోతే ప్రాబ్లమ్స్ వల్ల 25 days గ్యాప్ పడింది. ఆ గ్యాప్ లో ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ సో సినిమా పూర్తి అయింది, రిలీజ్ అయిందండి. తరంగని సినిమా అండ్ రావడంతో నేను తెలుగు ఐ స్టార్టెడ్ 81, 85 వరకు ఆల్మోస్ట్ ఆల్ నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్ టుక్ మీ టు వెరీ బిగ్ లెవెల్. అండ్ మంచి లెవెల్లో ఉన్నప్పుడు దట్ ఈస్ వేర్ ఫేట్, డెస్టినీ, మన తలరాతు మనం ఇది అంటాం చూసారు, అది కరెక్ట్గా అప్పుడే వచ్చి ఒక బ్యాంగ్ నాకు నా జీవితంలో నాకు పడింది. నాకు ఐ వాజ్ అరెస్టెడ్ ఫర్ షూటింగ్ బ్లూ ఫిలిమ్స్, మర్డర్ అటెంప్ట్, then selling illicit liquor. Ante these are the cases which were filed on me. Selling illicit liquor and threatening and itla petti nannu arrest chesi Tamil Nadu government vachi Goondas Act lo nannu pettaru. Goondas Act anedi there is no bail for 1 year. So act lo chesaru. The arrest was very dramatic. Intlo nenu padukunnappudu night I came from shooting, బాగా టైర్డ్గా నేను పడుకున్నప్పుడు ఎంటైర్ మై హౌస్ వాజ్ సరౌండెడ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ అబౌట్ ఒక 75 పోలీస్ విత్ వెపన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ నా ఇంట్లో అప్పుడు కుక్కలు బాగా ఉండేది. కుక్కలు అరవడంతో నేను ఓపెన్ చేసి చూస్తే మై మదర్ వాజ్ దే. చూస్తే వాళ్ళు వచ్చారు, ఏంటంటే ప్రాబ్లం అంటే, లేదంటే ఇంట్లో ఏదో బాంబు ఉంది. అప్పుడు ఈ బాంబ్ స్కేర్ చాలా ఉండేది. బాంబ్స్ అంటే దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ చెన్నై, బాంబ్స్ స్కేర్ ఉందండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్ళాను. నాకు అర్థం కాదు, సరే చెప్పి వెళ్ళాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత మిడ్ నైట్ పోలీస్ స్టేషన్లోనే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వాజ్ టేకెన్ టు మద్రాస్ సెంట్రల్ జైల్. సో ఫస్ట్ టైం ఐ వాజ్ ఎంటరింగ్ ది జైల్. ఏంటిది నాకు అర్థం కాలేదు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏంటిది. ఎంటర్ అయిన తర్వాత నన్ను మామూలుగా ఒక సెల్లో వేసి అక్కడ డాక్యుమెంట్స్ ఇస్తారు, వై యు ఆర్ ఇన్ ది ప్రిజన్ చెప్పేసి. ప్రిజన్ చూస్తే అప్పుడు
ఆ కేసులను చూస్తే టోటలీ బ్లాంక్ అయిపోయాను. ఏంటిది, వాట్ హెస్ హ్యాపన్, ఎందుకు ఇది అర్థం కాని పొజిషన్లో మా మేనేజర్ అందరూ వచ్చేసి తర్వాత మేము బెయిల్ ట్రై చేస్తున్నాం. ఆ రోజు ఇట్ హ్యాపన్ టు బి హాలిడే, సండే అయింది. సో మండే ట్రై చేస్తాం అని చెప్తే మండే మార్నింగ్ బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ వాజ్ రిజెక్టెడ్. ద గవర్నమెంట్ వాజ్ అబ్జెక్టింగ్ వెరీ హార్డ్ ఆన్ మీ. సో బెయిల్ లేదని చెప్పారు. విదిన్ 2-3 daysలో ద గుండాస్ యాక్ట్ వాజ్ ఓకేడ్ బై రిటైర్డ్ జడ్జెస్, 3 రిటైర్డ్ జడ్జెస్. అయిపోయింది. సో 1 year వరకు ఇంకా బయటకు వచ్చే ప్రసక్తి లేదు అని డిక్లేర్ అయిపోయింది. సో ఇంట్లో మా మదర్ ఆ టైంలో చాలా సఫర్ అయ్యి, కాలేజ్ ఒక సైడ్లో నా పరిస్థితి ఇట్లా ఏంటని అని చెప్పి నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఎలిగేషన్స్ అన్నీ పేపర్లో వచ్చిన ఎలిగేషన్స్ వేర్ టోటలీ డిఫరెంట్ అండ్ కేసులో ఉన్న థింగ్స్ వేర్ టోటలీ డిఫరెంట్, సంబంధం లేదు. పేపర్లో వేసిన న్యూస్ వాస్ ఓన్లీ టు అసాసినేట్ మై క్యారెక్టర్. పేపర్లో వేసిన న్యూస్కి ఎఫ్ఐఆర్లో ఉన్నదానికి సంబంధం లేదు. ఎఫ్ఐఆర్లో ఉన్నదంతా చాలా టెక్నికల్ టర్మ్స్లో ఉంది. పేపర్లో ఉన్నది మట్టుకి క్లియర్గా అది ఎలా ఉందంటే అసాసినేషన్ ఆఫ్ క్యారెక్టర్. సో డైలీ ఏదో ఒక సీరియల్ లాగా డైలీ పేపర్లో న్యూస్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది, ఎట్లా మన నయీం కేసు వచ్చేటప్పుడు ఎట్లా రోజు ఒక్కొక్కటి వచ్చిందో అట్లా కంటిన్యూస్గా ఒక వారం రోజుల దాకా వచ్చింది. సో ఈ లోపల నేను నా లీగల్ సైడ్ నుంచి నేను అటెంప్ట్స్ అన్నీ మొదలుపెట్టాను. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫెయిలింగ్. ఆల్మోస్ట్ ఆల్ మేలో జరిగింది ఇది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 6 months నేను ఐ వాజ్ దేర్. అప్పుడు నాకు చాలామంది అప్పుడు అనుకుంది ఏంటంటే, ఆ గ్రూప్లో కూడా అనుకుంది ఏమన్నారంటే, ఇతను చచ్చిపోతాడు, సూసైడ్ తీసుకుంటాడు, బయటకు వస్తే వీడికి ఏంటి జీవితం, మానసికంగా ఇతను చాలా బాధపడతాడు, దాంతో ఇతను ఏదో ఒక కన్క్లూషన్ వస్తాడని చెప్పి అనుకున్నాను. బట్ యాక్చువల్లీ నాకేంటంటే, ఒకటి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వల్ల నాకు మై ఇన్నర్ స్ట్రెంగ్త్ వాజ్ వెరీ స్ట్రాంగ్. తప్పు చేయలేదు కాబట్టి నేను బయటకు వస్తాను. సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అప్పుడు నాకేంటంటే ఈ టైం అంతే ఎలా ఆడుకుంటుంది, టైం అంటే ఎలా ఎంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నాకు అప్పుడు జీవితంలో తెలిసిందనమాట. ఎంత మనం డబ్బు ఉన్నా, ఎంత పవర్ఫుల్గా ఉన్నా, టైం అనేది ఎంత పవర్ఫుల్గా ఉంది అనేది నాకు తెలిసింది. ఒక సైడ్లో నాకు నా ఇన్నర్ స్ట్రెంగ్త్, ఒక సైడ్లో మా మదర్ ఆవిడ వచ్చి నాకు ఓదార్చడం, ఇంకో సైడ్లో మా ఆర్టిస్టులు అప్పట్లో సుమలత గారు, సుహాసిని గారు నాకు స్టేట్మెంట్స్ ఇవ్వడం, సుమన్ గురించి మాకు తెలుసు, సుమన్ ఇస్ నాట్ ఏ పర్సన్ లైక్ దట్ అని చెప్పి ఇవ్వడం నాకు అప్పుడు సపోర్ట్ వచ్చింది. బట్ ఏది ఏమైనా ఆ టైం అనేది మట్టికి గడపాల్సి వచ్చింది. ప్లస్ జైల్లో వెళ్ళిన తర్వాత చాలామందికి మనకేంటంటే జైలు అంటే వీ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్, వీ హ్యావ్ అ డిఫరెంట్ వర్షన్. బట్ ఇన్సైడ్ ద జైల్ చాలామంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, తప్పు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలామంది అక్కడ కలిసే పరిస్థితి వల్ల వాళ్ళు అక్కడ రావడం, కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రావడం, అలాగే వాళ్ళు నాకన్నా ఇంకా అంటే 2-3 years 4 years అలా వాళ్ళు ఉంటున్న వాళ్ళు నేను కలవడం జరిగింది. అక్కడ వాళ్ళ లైఫ్ హిస్టరీ గురించి కూడా నాకు కలవడం, మాట్లాడటం, తెలుసుకోవడం జరిగింది. అండ్ లైబ్రరీ ఉంటే ఐ యూస్ టు గో దేర్ అండ్ రీడ్ సమ్ బుక్స్ అనమాట. అక్కడ కొన్ని లా బుక్స్ ఉంటే లా బుక్స్ అని కొంచెం చదివి చిన్న లాయర్ లాగా కూడా కొంచెం లాస్ గురించి తెలుసుకున్నాను. ప్లస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి లీగల్ ఒపీనియన్